అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ రోజున ఈ వేదిక మీద చూసిన నృత్య నాటకం డిసెంబర్ చాలా అద్భుతంగా ఉందండి. ఎంత బాగుందంటే చెప్పడానికి వీలేదు. మంత్రముగ్ధులం అయిపోయాం అందరూ కూడా. చాలా మంచి కార్యక్రమం ఇది. అలాగే ఈ రోజున సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా డిసెంబర్ నేషనల్ లిటరరీ అవార్డు శివశంకర్ గారికి ఇవ్వటం. కాబట్టి తమిళంలో ఎన్నో నవలలు ఎన్నో కథలు రాయడం జరిగింది. ఆవిడ రాసిన ఒక నవల్ని బాలచంద్ర గారు 47 రోజులు అనే సినిమా తీశారు. చిరంజీవి గారు జయప్రద గారు హీరో హీరోయిన్లుగా తెలుగులోను తమిళ్లోనూ కూడా తీసి 2 లాంగ్వేజ్ల్లో కూడా సూపర్ హిట్ అయిన సినిమా మేడం గారు రాసిన 47 రోజులు కథ. అలాగే సామాజికంగా కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టారని చెప్పారు. అలాంటి గొప్ప కవయిత్రికి ఈ రోజున నారాయణ రెడ్డి గారి పేరు ఇస్తున్న ఈ అవార్డు ఇవ్వడం వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను 1973 సంవత్సరంలో సినిమా నటుడిగా పరిచయం అయ్యాను. నా మొట్టమొదటి రోజు షూటింగు కర్ణాటక రాష్ట్రంలో మెర్కరా అని కూర్గు డిస్ట్రిక్ట్లో షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజే పాటతో ప్రారంభమైంది. ఆ పాట సి నారాయణ రెడ్డి గారు రాసిన పాటతోటే నేను షూటింగ్ మొదలుపెట్టంటే వారి పాట పాడుతూ సినిమాలో నటించడం నిజంగా పాడితే అందరూ పాడిపోతారు, వేరే విషయం. ఆ పాటలో నటిస్తూ నా సినీ రంగ ప్రవేశం జరిగిందని నాకు చాలా చాలా సంతోషమైంది. చాలా సభలో వారు ఈ విషయం గురించి చెప్పారు, నేను చాలా చోట్ల కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వారంటే చాలా అభిమానం, చాలా ప్రేమ, చాలా వాత్సల్యం కూడా. మెడ్రాస్లో సుధారా హోటల్ అని ఉండేది. ఆ హోటల్లో ఆయన ఒక రూమ్లో నేను ఒక రూమ్లో ఉంటూ ఉండేవాడు. ఆయన పాటలు రాయడానికి వచ్చినప్పుడల్లా కూడా ఆ హోటల్లోనే చేయటం, అక్కడే రాయకపోయి. కవిగా చాలామందికి తెలుసు, కానీ ఆయన పాటలు రాస్తాడనే సంగతి చాలామందికి తెలియదు. ఆయనలో ఉన్నటువంటి విద్వత్తుని నందమూరి తారక రామారావు గారు గ్రహించి ఆయన అడిగారు, మీరు ఈసారి మా సినిమాలో పాటలు రాయాలండి. మరి మీ సినిమా పాటలకి మా కవిత్వం పాటలకి చాలా తేడా ఉంటుంది కదా అంటారు. లేదండి, మీరు రాయగలరు, బ్రహ్మాండంగా రాస్తారు, మా కవిత్వం కూడా కావాలి, బాగా ఉండాలి, చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి అని చెప్పి మొట్టమొదట వారిని గీత రచయితగా పరిచయం చేసింది నందమూరి తారక రామారావు గారు. ఆ సినిమా పాటలు పాడటం కోసమని ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి రైల్లో మద్రాసు వస్తే ఆ రోజున స్వయంగా ఎన్టీ రామారావు గారు స్టేషన్కి వెళ్ళి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని వచ్చారు అంటే అది ఆయన గొప్పతనం అనుకోవాలో, అంత గొప్పతనాన్ని పొందినటువంటి నారాయణ రెడ్డి గారి గొప్పతనం అనుకోవాలి. కానీ ఇద్దరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులు. అలాంటి నిష్ణాతుల ఇద్దరు కలయికతో ఆ రోజున మొదలుపెట్టిన పాటల రచన ఎన్ని వందల పాటలు, వేల పాటలు పాడారో రాశారు. మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ వేరు, రచయితలు వేరు. నారాయణ రెడ్డి గారిలో గొప్పతనం ఏంటంటే డైరెక్టర్ వచ్చి సిచ్యువేషన్ చెప్పగానే దానికి ఒక 5 నిమిషాలు అలా ఆలోచించేసి పల్లవి చెప్తున్నాను వినండి అని చెప్పి అప్పటికప్పుడే ట్యూన్ కూడా ఆయనే కట్టుకునేవారు. ఆయన అనుకున్న ట్యూన్లో ఆ పాట వినిపించేసేవారు. అందరూ బ్రహ్మాండంగా ఉందని చప్పట్లు కొట్టేసేవారు. వెంటనే రేపు ఉదయం మళ్ళీ ఆఫీస్కి వచ్చే టైంకి వ్యక్తి చరణాలతో వస్తానండి అని చెప్పి అలా రోజుకి 4 పాటలు 5 పాటలు రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఆత్రేయ గారిని అనేవారు, ఆయన పాటలు బాగా రాస్తారు కానీ పాటలు రాయకుండా నిర్మాత నడిపిస్తారు. పాట రిలీజ్ అయిన తర్వాత
ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా సభావేదిక ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళిపోవాలి నారాయణ రెడ్డి గారు మేము అందరూ కూడా ఒకే వీధిలో ఉండేవాళ్ళం. అక్కడ వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు కూడా ఆయన జేబులో ఒక పెన్ను ఒక చిన్న ప్యాడ్ స్లిప్ ప్యాడ్ ఉండేది. మాట్లాడుతూ వెళ్తూనే ఒక్క నిమిషం ఆగి జేబులో పెన్ను తీసి దాన్ని రాసుకునేవాడు. ఏమిటి సార్ అంతే అర్జెంటుగా రాసుకుంటారంటే ద్విపదలు అని రాస్తున్నాను నేను, 2 పదాలతో ఉండేటట్టుది. ఆ ద్విపదాలు రాస్తున్నాను. ఏదైనా నడిచేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచనకు ఏదైనా వస్తే వెంటనే మరిచిపోకుండా దాని మీద రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని వేరే బుక్లో రాస్తాను అని చెప్పారు. అలా అసలు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అద్భుతమైన పాటలు రాశారో చెప్పడానికి లేదు. అలాంటి మహనీయుడి పేరు మీద ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రవీంద్ర భారతి వేదిక మీద కొన్ని వందల సభల్లో నారాయణ రెడ్డి గారు పాల్గొన్న వ్యక్తి. అలాంటి నారాయణ రెడ్డి గారు ఈ రోజున భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఈ రవీంద్ర భారతిలో ఆయన ఎక్కడో చోట కూర్చొని ఉంటారు. ఆయన ఆశీస్సులు మనందరికీ కూడా ఉంటే కూడా కోరుకుంటూ, సందర్భంగా ఆగిపోయినా ఒక చిన్న మనవి, ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మా సినిమా రంగం నుంచి ఒక చిన్న మనవి సార్. గతంలో నంది అవార్డ్స్ అని చెప్పి దాదాపుగా 50 సంవత్సరాలు పైగా ఇస్తూ వచ్చారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు ఇవ్వటం, ఉగాది పండుగ రోజున నంది అవార్డ్స్ పండుగ అని చెప్పి చేస్తూ వచ్చాం. మరి దురదృష్టవశాలుగా ఉండండి, అదృష్టవశాలుగా ఉండి 2 రాష్ట్రాలుగా చీలిపోయిన తర్వాత ఇరు ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇవ్వటం మానేసింది. ఏ సంగీత కళాకారుడికైనా, నృత్య కళాకారుడికైనా, సినీ కళాకారుడికైనా ప్రభుత్వం మెచ్చి అవార్డు ఇచ్చిందంటే దాన్ని చాలా ఘనంగా మేమందరం కూడా ఫీల్ అవుతాం. ఈ 10 సంవత్సరాలుగా అలాంటి అవకాశం లేకుండా పోయింది. మీరు అన్నీ తెలుసుకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మరి అవార్డ్స్, నంది అవార్డ్స్, నంది అని పెడతారు, హంస అవార్డు అని పెడతారు, ఏది పెడతారో మీ ఇష్టం. అది పెట్టి మళ్ళీ అవార్డు చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా మీకు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Guru Sakshat Parabrahman Tasmai Shri Gurave Namah. Honorable Chief Minister, Honorable Ministers, hello, respectful members of Dr. Narayana Reddy's family, friends, my namaskarams to every one of you. Today is really a golden lettered day in my life. I am truly blessed to receive the Vishwandara Award in the name of Dr. Narayana Reddy, who is a great poet and scholar, and I deem it as the best award that has been given to me so far. I was introduced to Dr. Reddy about when I started doing my project, Knit India Through Literature. I wanted to knit India through literature, so I selected 18 languages approved by the Constitution of our country and selected 4 to 6 writers from each language, poets, also fiction writers,
and went and met them personally and interviewed them in depth. My objective was to look through the eyes of the writers or the poets into the region they belong to and know about the language, people, literature, status of women, status of youth, everything as authentic as possible, and then write about it so that the fellow Indians living elsewhere in India will know about that particular state and people. It was a tapas, as he very rightly mentioned. For 16 years, I had to literally go zigzag the country and meet 102 literary giants of this country who has helped in shaping the thinking of this country in last century. I feel I'm blessed to do this project. And during that project, I met Dr. C.N. Narayan Reddy. He invited me to come to his Jubilee Hill home for the interview. I went there. I was not ready for such a beautiful sight. You know, his house overlooked a huge valley. And then Golconda Fort was there, the testimony of the gone era. The breeze was so beautifully, I could feel it. And Dr. Narayan Reddy, in his usual sandalwood colored, crisp raw silk kurta and dhoti, and the smile sparkled in his eyes. I remember thinking that he's not only a great poet and a scholar, but he's bestowed with such rasana, appreciation. I thought that was beautiful combination, which is very rare. And I've been a writer for 56 years now, contributing to almost all genres in Tamil. And during my interviews, people have asked me, is there a definition for good literature? What is good literature? Well, good literature is something that transcends the barriers of time, one. Two, good literature is something that goes inside the reader, through the eyes, to the heart and then to the mind, and make him or her think, react positively. And the third one definition I feel is, everybody has said this, good literature should reflect the society like a mirror. But I would like to go one step ahead. You know what a mirror does? When we look at the mirror, it not only reflects us, how we look, but it also shows the flaws in our looks. Suppose my hair is deranged, or there is something, some kind of a stain here, or something like that. Then immediately I go and set it right. The literature reflects the minuses of the society also, so that it gives us a chance to go and rectify and improve ourselves beautifully. A writer, his drishti, his vision, has to be absolutely correct, balanced to produce a wonderful, excellent srishti or creation. Drishti and srishti are so interconnected with each other. Many people forget, but there are too many angles for something. We always say there is another angle to look at a thing. No, I don't agree. I show the hand in front of you all. People sitting in front, you don't see my nails. Only we people see, in this side, see the nails. So we sit the other side of that, another angle. But what about people sitting in the sides, up and down? Unless I go through all these angles, how can I say I know the hand well? I've seen the hand well. This should be the attitude of a writer. Before commenting about anything, writing about a character or an incident or anything else, first I should know, have I looked through all angles, the perception from every angle possible, so that I don't become judgmental. We writers, poets,
I don't think we should preach anything at all to anybody. We can share. Many people have asked me, why do you write? What makes you write? What makes me write? Because I take so much from the society in which I live. I have to give back something. And my writing is a part of giving something because I share because I care about the society. Any writing without human values, that is the fundamental base for any writing. I don't consider anything that's written without the inner feelings of the ecstasy, agony, beauty, whatever it is. It can be any emotion. If that doesn't, any literature doesn't reflect it, I'm not able to take it as a good literature. I was selected in Iowa Writing Program, which is an international program. One writer is invited from one country, and I was invited from India. And there were 21 writers. For the first time, there were writers from Russia and China. And we were all asked to introduce ourselves in a meeting. And one said, I'm a dramatist, one said, I'm a poet, one said, I brought 4 books, one said, something. Because my name is Shiva Shankari and the name starts with yes, mine was almost last. When my turn came, I stood up and said, before I introduce writer Shiva Shankari to all of you, I want to introduce the person Shiva Shankari who keeps controlling her. One writer got up and said, Shiva, aren't you confusing? Aren't they not same? I said, no, they're not same. I was not born as a writer. I was born as a human being. Like I was a toddler, I went to school, went to college, got married, the different phases in my life. I became a writer when I was 25. Today I'm 81, by God's grace, I'm continuing it. So these are all phases in each one's life. The incidents, the phase, oh. So if you take them, each one of them to be a beautiful pearl, nice, expensive pearl. But single pearls, what is the use of it? It needs to be strung. You need a thread to go through each pearl to make it a mala so that you can wear it and make it meaningful. The thread that goes through all pearls in all our life incidents is my being a human being. So, humanism, if it's forgotten, then there's no point in saying that I've succeeded in anything or I've achieved. Humanism should never possess or overtake humanism. It should be humanism. I remember in one of the interviews, long before, when somebody asked, I remember telling the day Shiva Shankari's writings disturb and take away the peace of mind of a person Shiva Shankari, that day I won't hesitate to put my pen down. I won't stop writing. Because being human being is very important. Friends, life is a journey. We all travel, say, like a ride journey. We don't know who is going to get in when and who is going to get out when. Even I don't know when I'm going to get in, when I'm going to get out. So, while traveling, during the travel time, if we are nice, courteous, beautifully passing on thoughts with each other, make it so pleasant and remarkable, rememberable. Then when I get down and go away, my co-passenger will still remember me, like even after the incense stick burns out, the smell lingers. So people will remember us. Life has to be meaningful. And I want to live like a flowing river. A flowing river is a beauty to eyes. And how many persons' thirst it quenches, how many trees it waters, how many plants, how many jivarasis it nurtures, before it goes and joins and merges the giant ocean. If I can't be a river, at least I want to be like a creek
a small canal, a stream, which can at least do something. No, though not very big, but help and sort of quench the thirst of few people and nurture few plants. There's no point in becoming a stagnated pond. A stagnated pond collects moss, dirt, all kinds of unwanted material, and it's not drinkable, it is not usable at all. I would hate to become a stagnated pond. I want to be a running stream before I die. I always pray to God. I lived a full life. So let me lead a meaningful life and let my end also be meaningful. When I talk meaningful, I remember a short story which is a favorite of mine, and I'll just share it and end my speech, acceptance speech. There was a guru sitting, very enlightened guru, with his sishyas. Suddenly about 40-year-old man comes in. Obviously, he looks so disturbed. He's terribly upset about something because his eyes are red. He looks as though he's been starving and having, not sleeping properly. So he was in such a haste, he just restlessness. He came to the Guru and said, I went here and there everywhere to find out answer for one question. But nobody was able to give me the answer for the question. They tell me that you are an enlightened Guru. So please, I've come with a hope that you will clear my doubt. The Guru smiled and said, go ahead, ask. The man said, what do we mean by birth? What do we mean by death? Where do we come from and where do we go? The Guru smiled and said, before I answer, you go to that room. There is a specific book there. Bring it. The man rushes. Then he comes back again running. The room is so dark, I can't see anything. Guru gives him a candle. Light it up. So he lights it. Takes the lit candle, goes to the room, brings the book, gives it to the Guru. Guru says, blow the candle out. He blows it out. But he's very angry. I've come with such an important question and you are telling me light a candle, go there, bring the book, blow it out. What is this? For you, my situation is playful. The Guru asked him, you lit the candle. Where did the light come from? He said, I don't know. You blew it away. Where did the light go? I don't know. You don't know where it comes from, the light, where it goes out. But when the light was on, you could go and do something meaningful, useful. Similarly, don't worry about what is birth, what is death, where do you come from, where do you go. While you are alive, do something and make your life meaningful. This award has added on to the meaningfulness of my life, and I once again thank Dr. C.R. Narayan Reddy's family and the committee members and everyone associated with this for bestowing this wonderful award, and I humbly place this award at the feet of my Kuladevam Shastra, Lord Hayagriva, Shirdi Sai Baba, my parents, my husband, and my dear readers. And thank you, every one of you, for being there in my life. Thank you. సి నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా శ్రీమతి శివశంకర్ గారికి వారి జ్ఞాపకార్థం అవార్డు ఇచ్చి, అదేవిధంగా వారి 93వ జయంతి సందర్భంగా వారి రచన సమన్విత గ్రంథావిష్కరణ కూడా ఈరోజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా
మాజీ రాజ్యసభ సభ్యులు మురళీమోహన్ గారిని, శాంతాబాయ్ వరప్రసాద్ రెడ్డి గారిని, మిత్రుడు ఆది శ్రీనివాస్ గారిని, వేన్ నరేందర్ రెడ్డి గారిని పిలిచి సి నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ, సి నారాయణ రెడ్డి గారు అంటే తెలుగు జాతి కవి, గాయకుడు, అధ్యాపకుడు, వైస్ ఛాన్సలర్గా, రాజ్యసభ సభ్యులుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, ప్రజా జీవితంలో ఎన్టీ రామారావు గారి ప్రయాణంలో ప్రజలను ఉద్దేశించి వారి ప్రసంగాలలో సి నారాయణ రెడ్డి గారు చెరగని ముద్ర వేసి వారు తెలంగాణకు పరిమితం కాదు, తెలుగు జాతికే గర్వకారణం సి నారాయణ రెడ్డి గారు. వారికి ఇచ్చిన జ్ఞానపీఠ అవార్డు కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, ఇతర చాలా అవార్డులు, రివార్డులు వారికి ఎన్ని వచ్చినా ప్రజల పట్ల వారి నిబద్ధతను వారు ఎప్పుడూ మర్చిపోలేదు. మారుమూల తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు జాతే గర్వించదగ్గ స్థాయికి వారు కవిగా రాణించింది. వారి యొక్క రచనలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో కళలు, కవిత్వాలు అంతరించిపోతున్న సందర్భంలో, కమర్షియల్ యుగంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. వారి గురించి నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు గతంలో వారి జ్ఞాపకార్థం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద గతంలో చేసిన నిర్ణయాలు అమలు కాలేదని చాలా విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం చేయవలసిన, తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వారి అభిమానులకు తెలియజేస్తారు. వారు తెలంగాణకు, తెలుగు జాతికి గర్వకారణం. వారిని కలుసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు వారిని గుర్తు చేయడం ద్వారా ఒక స్ఫూర్తినివ్వగలం. వారు రచించిన రచనలు వారు లీనమై రచించారు కాబట్టే ఈరోజు కూడా వాటి యొక్క విలువ మనందరం చర్చించుకుంటున్నాం. వారు యథాలాపంగా రచనలు చేయలేదు. వారు రాసిన ప్రతి పాట, ప్రతి వాక్యము వారు పూర్తిగా లీనమై వారు ఆస్వాదించి రాసిన రచనలు. అందుకే ఈరోజు కూడా రచనలు గుర్తింపు, గౌరవం సమాజంలో ఉంది. అందుకే వారికి సంబంధించి కాంస్య విగ్రహంతో పాటు తప్పకుండా ఏదైనా ఒక విద్యకు సంబంధించిన, అది కళాశాలనా లేకపోతే యూనివర్సిటీనా ఏందనేది తప్పకుండా మా సహచార మంత్రులతో చర్చించి వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా వారి అభిమానులకు నేను తెలియజేస్తున్నాను. వారి గురించి, వారి రచనల గురించి, వారు చేసిన అంటే వివిధ సందర్భాలలో వారి ప్రసంగాలను కూడా సంక్షిప్తం చేసి ఏదైనా ఒక కావ్య రూపంలో, ఏదైనా గ్రంథ రూపంలో తేవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.
అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేసి నేను వారికి గుర్తు చేయదలుచుకున్న, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందే ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనని కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా శివశంకర్ గారికి సినారే గారి జ్ఞాపకార్థం ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో ఇంత ఆలస్యమైన మీరందరూ భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.